దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో మరొక పర్యాయము కూడా ప్రేమాభివందనములను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడలారా, ప్రతిరోజు అందించబడుతున్న ఆత్మీయ వర్తమానములను శ్రద్ధగా మీరు ఆలకిస్తూ వాటిని అనుసరించి నడుస్తున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే మనమందరము దేవుని వాక్యమునకు విధేయత కలిగిన జీవితాన్ని మనం చేస్తూ ఉన్నట్లయితే నిశ్చయముగా అన్యజనుల మధ్యలో ఒక సాక్షిగా మనం నిలబడగలము. ఈ రోజుల్లో దేవుని పిల్లలమైనటువంటి మనలో కొన్ని సందర్భాల్లో వెనుకబడిపోయే స్థితి మనలో కలుగుచూ ఉన్నప్పుడు మనము ఆ వెనుకబడిన జీవితము నుండి ఎలా విడుదల పొందుకోవాలో, లేదా ఆ వెనుకబడిన జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తులో మనము ఎలా సాగిపోవాలో కొన్ని ఆత్మీయ విషయములను నేను మీతో కూడా పంచుకోవడానికి మరి ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుని సహాయం మూలముగా మరి దైవికమైన కార్యములను బోధించడానికి, దేవుని ఆలోచనలను తెలియచేయడానికి అల్పుడునైన నన్ను కూడా ప్రభు వాడుకొనుచున్నందుకు ముందుగా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మన అంశం ఏమిటంటే, క్రైస్తవులు ఎందుకు వెనుకబడిపోవచ్చు ఉన్నారు. నేను మరలా చెప్పుచున్న మాట, క్రైస్తవులు ఎందుకు వెనుకబడిపోవచ్చు ఉన్నారు. దేవుని వాక్యములో ఒక మాట నేను మీకు ముందుగా తెలియజేస్తాను. కార్యము ప్రారంభము కంటే కార్యము అంతము శ్రేష్టమైనదిగా ఉండాలనేది ప్రతి ఒక్కరి జీవితములలో వారు ఎదురు చూసే కార్యములై ఉన్నాయి. ఒక కార్యాన్ని మనం ప్రారంభించినప్పుడు ఎంత శ్రేష్టముగా ఆ కార్యాన్ని మనం ప్రారంభించుచూ ఉన్నాము, కార్యాంతం అనేది శ్రేష్టమైనదిగా మరి మారాలనేది ప్రతి ఒక్కరిలో ఉన్న ఒక ఆలోచన. ఒక పని ప్రారంభించిన లేదా ఒక కార్యక్రమాన్ని మనం ప్రారంభించిన ప్రారంభములో చాలా శ్రేష్టముగా ప్రారంభించేవారుగా ఉంటున్నారు. అంతములో వచ్చినప్పుడు కొన్ని సమయాలలో అది దౌర్భాగ్య స్థితిలో ముగించబడుతూ ఉన్నది. అప్రియ దేవుని బిడలారా, ఆధ్యాత్మిక జీవితములలో ప్రారంభించిన వ్యక్తులు మరి మన పూర్వ పితరులు వారి జీవితాలను మనము గమనించినప్పుడు ప్రారంభములో వారు ఏ విధముగా తమ జీవితాన్ని ప్రారంభించారు, వారు ముగింపులోకి వచ్చినప్పుడు కూడా అదే విధముగానే శ్రేష్టకరమైన కార్యములను వారి జీవితాలలో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఉదాహరణకు మన పితరుల యొక్క సమాధులను గురించి మనము గమనించగలము. నెహెమియా యొక్క జీవితంలో మరి యెరూషలేము యొక్క గుమ్మములను ఎలా సరిచేసుకుంటూ వచ్చాడో, అలాగే పితరుల యొక్క సమాధులన్నీ కూడా మరల సరిచేయబడుతూ ఉన్న ఆ అనుభవములో నెహెమియా గ్రంథములో మనము వాటిని గురించి గమనించగలుగుతూ ఉన్నాం. నేను వాటిలోనికి వెళ్ళడం లేదు, కానీ క్రైస్తవులు ఎందుకు వెనుకబడిపోవచ్చు ఉన్నారనే విషయాన్ని మరి ఈ సమయంలో నేను మీతో కూడా పంచుకోవడానికి మీ ముందుకు రాగలిగాను. నా ప్రియ దేవుని బిడలారా, ఒకటి మనం ఆలోచించాలి. పరిశుద్ధ గ్రంథములో అనేకులు ప్రారంభములో దేవుని దృష్టిలో యథార్థముగానే ప్రారంభించారు. ఇంత ఎందుకు, మరి మనము రాజులను గురించి కూడా మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీయులను ఏలుబడి చేసినటువంటి రాజులు, న్యాయాధిపతులు, వారి హృదయాలను మనము గమనించినప్పుడు దేవుని దృష్టిలో చాలా యథార్థముగా ప్రారంభించిన వారు, దేవుని సన్నిధిని ఘనపరిచిన వారు, దేవుని సన్నిధిలో భయముతో భక్తితో బ్రతికిన వారే. కానీ వారి యొక్క ముగింపు దశలో మనం గమనించినప్పుడు సరి అయిన రీతిలో సమాధి చేయబడకపోవడము,
మరి సరి అయిన విధముగా దేవునిని వెంబడించకపోవడం, తండ్రులు దేవునిని వెంబడించిన వారు తమ కుమారులు ప్రభువును వెంబడించలేనటువంటి స్థితిలో వారు రాజ పరిపాలన అనేది ముగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక కార్య ప్రారంభము కంటే కార్య అంతం అనేది శ్రేష్టమైనదిగా ఉండాలి. కనుక ఒకసారి మనం ఆలోచించాలి. ఈ సంవత్సరం మనం ప్రారంభించాము, ఈ సంవత్సరం యొక్క ముగింపు దశలోనికి వచ్చాం కదా. ఈ సంవత్సరం అంతటిలో కూడా ఏ విధముగా దేవునిని ఘనపరచగలిగాము, ఏ విధముగా దేవునిని మనము మహిమపరచగలిగాము, దైవ సన్నిధిలో ఎలా మనము దేవునిని సంతోషపెట్టగలిగాము, మనుషులను సంతోషపెడుతూ వచ్చామా లేదా దేవునిని సంతోషపెట్టే వారముగా ఈ సంవత్సరం అంతటిలో కూడా మనం బ్రతుకుతూ వచ్చామా అనేదే ఒకసారి మనలను మనము విమర్శించుకోవాలి. ఇతరులను విమర్శించేది కాదు, ఇతరుల యొక్క కొరతలను మనము కనిపెట్టేది కాదు, ఇతరుల యొక్క బలహీనతలను ఎత్తుకొని మనము తిరిగే వారముగా కాకుండానట్లు మనలను మనము విమర్శించుకున్నప్పుడు తీర్పు పొందకపోదుమని పౌలు భక్తుడు తెలియజేశాడు. కనుక ఈ సమయంలో క్రైస్తవులు ఎందుకు వెనుకబడిపోవచ్చు ఉన్నారనే అంశం మీద నేను మాట్లాడాలని చెప్పి ప్రభువు చేత ప్రేరేపించబడ్డాను. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, తరచుగా ఈ వర్తమానములనేవి మీరు శ్రద్ధగా ఆలకించినట్లయితే మన జీవితాలలో ఒకవేళ అలాంటి వెనుకబడిన క్రియలు ఉన్నట్లయితే వాటిని మనం సరిచేసుకుంటూ మరి దేవుని మార్గములో ముందుకు వెళ్ళాలి. ఈ రోజుల్లో అనేకులు క్రైస్తవులుగా పిలువబడిన వారు, యేసు ప్రభువులోనికి వచ్చిన వారు అనేకులు మరి వెనుకబడిపోవడానికి అనేక కార్యములనేవి క్రియల మూలముగాను లేకుంటే వ్యక్తిగత స్వభావముల మూలముగాను అనేక మంది దైవ సేవకులు లేకుంటే విశ్వాసులు చాలామంది మరి వెనుకబడిపోవడానికి అనేక కారణములనేవి మనము చెప్పవచ్చు. నేను ఇక్కడ చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే, నేనేదో గొప్పవాడిని చెప్పి నేను చెప్పడం లేదు, కానీ మరి మనమందరము కూడా మనుష్యులమై ఉన్నాము కనుక ఏదో ఒక సందర్భములో వెనుకబడిపోయేటువంటి వారముగా ఉంటున్నాం. మరి పరిశుద్ధ గ్రంథములో మరి వెనుకబడిన వారి క్రియలను గురించి మనం గమనించినట్లయితే, మొదటిగా ఇశ్రాయేలీయులకు రాజుగా నియమించబడిన సౌలు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు, సమూయేలు మొదటి గ్రంథము మరి 15వ అధ్యాయము 11వ వచనములో, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను కనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. ఇక్కడ సౌలు యొక్క జీవితం అనేది మనకు బాహాటముగా ముందు ఉంచబడి ఉన్నది. ఏమని చెప్పుచూ ఉన్నాడు? ఆజ్ఞలను అనుసరించక వెనుక తీసినందువలన మరి దేవుడు అతని ఎడల పశ్చాత్తాపపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సాధారణముగా దేవుడు మనలను అభిషేకించబడిన తర్వాత మన జీవితములలో దేవుని ఆజ్ఞలను సంపూర్ణముగా అనుసరించే వారముగా ఉండాలి. మనం రక్షింపబడ్డాం, మారు మనసు పొందాం, నూతన జీవితాన్ని ప్రారంభించాం. అయినను కొన్ని సమయాలలో దేవుని ఆజ్ఞలను అతిక్రమించడానికి మనలను సాతాను క్రియలకు అప్పగించుకుంటున్నప్పుడు దేవుని ఆజ్ఞలను తృణీకరించే వారముగా ఉంటున్నాం. దేవుని వాక్యం ఇలాగ చెప్తుంది కదా, ఆజ్ఞాతిక్రమమే పాపము అని చెప్పబడుతూ ఉన్నది. ఒకవేళ దేవుని ఆజ్ఞలను అనుసరించక మన హృదయాన్ని వెనుక తీసినప్పుడు మరి దేవుడు మన ఎడల పశ్చాత్తాపపడుతూ ఉన్నాడు. కనుకనే సౌలుకు ఇవ్వబడిన ఆజ్ఞ ఏమిటంటే, అమాలేకీయులను నాశనము చేయుటకు సౌలును పంపబడ్డాడు, అమాలేకీయులను నశింప చేయడానికి. అయితే ఆజ్ఞను ఉల్లంఘించినందు మూలముగా అతడు వెనుకబడిపోయిన వాడుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. చివరికి తన యొక్క మరణం అనేది బహుఘోరమైన స్థితిలో మనము
ఆ మరణాన్ని గురించి సౌలు యొక్క జీవిత ఆ, ముగింపు దశలో మరి ఘోరముగా ముగించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే సమయంలో మరొక విషయాన్ని మనం గమనించినప్పుడు సొలొమోను యొక్క జీవితాన్ని కూడా మనం గమనించినట్లయితే రాజులు మొదటి గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనములో సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా కాకపోయెను. నేను ముందుగా మీకు చెప్పాను కదా, తండ్రులు దేవుని దృష్టిలో యథార్థముగా ప్రవర్తించారు, కానీ కుమారులు మరి దేవుని దృష్టిలో యథార్థముగా ప్రవర్తింపక తమ యొక్క సొంత నడవడికలకు చోటిచ్చినందు మూలముగా మరి దేవుని మార్గములో నుండి తొలగిపోయారు. అందుకని దేవుడు ఇక్కడ చెప్పుచున్న మాటలు ఏమిటంటే, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అని చెప్పుచూ ఉన్నాడు. మరి దావీదు హృదయము దేవునికి ఇష్టానుసారమైన వ్యక్తిగా నడుచుకున్నాడు. మరి సొలొమోను దేవుని దృష్టిలో యథార్థతను కోల్పోయాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విషయములను గురించి మనం చెప్పుకుంటూ వెళ్ళవచ్చు. అయితే క్రైస్తవులు ఎందుకు వెనుకబడిపోవచ్చు ఉన్నారు అనే ఈ అంశం అనేది మరి రాబోయే దినాలలో ఇంకా లోతుగా నేను మీకు తెలియచేయడానికి ప్రయత్నిస్తాను. దేవుని ఆత్మచేత, దేవుని ఆత్మ యొక్క ప్రేరేపణ కలిగి మరి అనేక విషయములను మీకు బోధించడానికి నేను కూడా ప్రభు సన్నిధిలో కనిపెడుతూ ఉంటాను. మరి మనమందరము కూడా వెనుకబడిన జీవితము నుండి విడుదల పొంది నూతన మార్గములోనికి మనము ప్రవేశించే వారముగా ఉండాలి. చివరిగా ఒక వాక్యము చెప్పి నేను ముగిస్తాను. నిర్గమాకాండము 32వ అధ్యాయము 1వ వచనములో మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. కనుక ఈ విషయములను గురించి రేపటి దినమందు ప్రభు చిత్తమైతే ఇంకా లోతుగా మనం తెలుసుకుని, ఒకవేళ మన జీవితాలలో ఇలాంటి సంభవాలు మనకు ఎదురైనప్పుడు వాటి నుండి మనం విడుదల పొందాలి. మనమందరము కూడా వెనుకబడిన జీవితము నుండి మరి విడుదల పొంది క్రీస్తు యొక్క మార్గములో మరి నమ్మకముగా మనం వెళుతూ ఉన్నప్పుడు, దేవుని దృష్టిలో యథార్థలుగా మనం బ్రతుకుతూ ఉన్నట్లయితే నిశ్చయముగా పరలోక రాజ్యములో ఆయనతో కూడా యుగ యుగములు మనము కనబడుటకు ప్రభువే మనకు సహాయము చేయను కాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో ప్రభువా, క్రైస్తవులు ఎందుకు వెనుకబడిపోవచ్చున్నారే అనే అంశం మీద తండ్రి ఈ సమయంలో క్లుప్తముగా కొన్ని మాటలను బోధించడానికి మీరు కృప చూపారు. మరి మేమందరము కూడా ఒకానొక సందర్భంలో మా ప్రారంభం అనేది శ్రేష్టకరముగా ఉండెను. అయితే దినములు గడిచే కొలది ప్రభువా, మిమ్మల్ని విడిచి త్రోవ తప్పిన వారముగా ఉన్నప్పుడు మరలా మీరు మాకు ఒక మంచి కాపరిగా ఉండి మంచి త్రోవలోనికి మమ్మల్ని నడిపించుచు ఉన్నందుకు స్తోత్రాలు. ఈ వర్తమానములు ప్రతి ఒక్కరికి ప్రయోజనకరంగా మార్చండి. ఎవరైతే నూతనముగా వింటూ ఉన్నారో వారిని ప్రభువా మీరు ఆశీర్వదించి వెనుకబడిన తనములో నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని చిన్నలారా, ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఆత్మీయ వర్తమానములను వింటూ ఉనండి. ఆధ్యాత్మిక జీవితములో బలపరచబడండి. ఏ విధము చేతనైనను మనమందరము కూడా మధ్యాకాశములో యేసు ప్రభువారు బయలుపడినప్పుడు ఆయనను ఎదుర్కోవడానికి మనందరికీ దేవుడు కృప దయచేయును గాక. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.